కార్యకర్తల నాయకులు గురువారం దాడి చేసి కిటికీల అద్దాలు పగలగొట్టారు. తంగెడి గ్రామానికి చెందిన ఉప్పుతల హరికృష్ణ అక్రమంగా స్టేషన్కి తీసుకొచ్చారంటే ఆందోళనకు దిగారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు తంగెడలో వైకాపా వాళ్ళు పెట్రోల్ బాంబులు వేసి దుకాణాలకు నిప్పెట్టారు. ఆ ఘటనకు సంబంధించి వైకాపా కార్యకర్త హరికృష్ణపై తెలుగుదేశం వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులను హరికృష్ణ బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల అంచేత పోస్టులు పెడుతున్నారు. దీంతో పోలీసులు గురువారం తెల్లవారుజామున అతను అదుపులో తీసుకున్నారు. స్టేషన్కి తరలించి ఆవరణలో నిరుపయోగంగా పోలీస్ క్వార్టర్స్లో ఉంచారు. విషయం తెలుసుకున్న హరికృష్ణ బంధువులు వైకాపా కార్యకర్తలు స్టేషన్ వద్దకు తరలొచ్చారు. హరికృష్ణ అక్రమంగా అదుపులో తీసుకున్నాన్ని విడిచిపెట్టకపోతే పురుగు మందు తాగుతూ ఉంటూ కొందరు డబ్బాలు చూపుతూ ఆందోళనకు దిగారు. తర్వాత క్వార్టర్స్లోకి తీసుకెళ్లి కిటికీల అద్దాలు పగలగొట్టారు. అడ్డొచ్చిన పోలీసులు నెట్టివేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. హరికృష్ణ భార్య మాట్లాడుతూ పోలీసులు కొట్టడంతో తన భర్త కాలు విరిగిందని ఆరోపించారు. సాయంత్రం 4 గంటల సమయంలో నిందితుని గురజాల కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ నీచమైన హెడ్డింగ్కి ఎవరైనా పెడతారా? దీనికి ఇంతకంటే నీచం మరి ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? వీరంగం అంట. ఏంటి వీరంగం? వీళ్ళే రాశారు, క్వార్టర్స్లో పెట్టారట. ఖాళీగా ఉందని క్వార్టర్స్లో పెట్టారంట. ఇదే తెలుగుదేశం కార్యకర్తను కనుక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెడితే పోలీస్ స్టేషన్లో కాకుండా తీసుకెళ్ళి కొట్టారని చెప్పరా? అసలు ఓ ప్రైవేటు ప్రదేశంలో పెట్టచ్చు అట్లాగా, ఒక వ్యక్తిని కొట్టచ్చు అట్లాగా. ఆ విధమైనటువంటిది అరెస్ట్ చేస్తే జైల్లో పంపించవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఇంకోటి పోనీ కేసు ఇప్పుడు కొత్తగా ఏమైనా పెట్టింది అంటే పాత కేసు కూడా కాదట. దాంట్లో సోషల్ మీడియాలో బెదిరించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు వస్తున్నాయి? పచ్చిగా బూతుగా రెచ్చగొట్టుకున్నటువంటి పోస్టులు. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? అంటే పత్రిక ఇంతగా నీచంగా దిగజారిపోతున్నాయి పత్రికలు. మా వాడైతే ఎంత నీచాతి నీచమైన పని చేసినా, ఎంత అసహ్యకరమైన పని చేసినా, ఎంత తప్పు చేసినా సరే నిస్సిగ్గుగా సమర్థించుకొస్తాం. అదే సందర్భంలో ఎదురోడిది ఇంత తప్పున్నా సరే ఎంతేసి సాగతీస్తాం. ఇలాంటి నీచానికి దిగజారిన తర్వాత పత్రికల మీద విశ్వసనీయత కాదు, ఆ పత్రికల విలువే అసహ్యకరమైన స్థితికి తీసుకొచ్చింది. ఒకప్పుడు విలువలు నేర్పిన ఈనాడికి ఇప్పుడు ఆ విలువలు ఎంత నీచంగా దిగజారిపోయినాయో అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది.